రైట్ నవీన్, అంటే సాధారణంగా మనం చూస్తుంటాం వాట్సాప్ ఛానల్కి సంబంధించి కావచ్చు, వాట్సాప్లో ఛానల్స్ మనం స్టార్ట్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఇది ఒక్కటే ఉందా? మిగిలిన వేరే ప్లాట్ఫామ్స్లో కావచ్చు, లేకపోతే ఇదే ప్లాట్ఫామ్లో ఇంకొన్ని ఛానల్స్ని ఆన్ చేసే అవకాశం, లేకపోతే ఇంకొన్ని ఛానల్స్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఒక చోట 13,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఎటువంటి వ్యూహంతో వెళ్ళి ఉంటారని ఆలోచించవచ్చు. సో ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తోంది? ఈ ప్లాన్ అనేది చాలా కొన్ని నెలల నుంచి కూడా ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి ఒక ప్లాన్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ వాట్సాప్ ఛానల్ అంటే ఈరోజు ఉదయమే ఎన్ఐ అధికారి కూడా ఈ వాట్సాప్ ఛానల్ ని గుర్తించారు. దాన్ని పూర్తి స్థాయిలో వెంటనే ఆ ఛానల్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఎందుకంటే 13,000 మంది ఫాలోవర్స్, అందులో కొంతమంది నార్మల్ జనరల్ పబ్లిక్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో కొంతమంది డైరెక్ట్ టెర్రరిస్టుల తోటి లింక్ ఉన్నట్టు కూడా ఆ ఎన్ఐ అధికారి గుర్తించినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ గా ఈ టెలిగ్రామ్ తో పాటు వాట్సాప్ తో పాటు ఫేస్బుక్ ఏమైనా వాడారా లేదా ఇన్స్టాగ్రామ్ ఏమైనా వాడారా అనే కోణంలో కూడా దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి ఈ టెరరిస్ట్ కూడా డైరెక్ట్ వాటితోటి అప్రోచ్ అయ్యి వారితోటి చాటింగ్ ఏమైనా చేశారనే కోణంలో కూడా దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో మనకు కేవలం 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే గుర్తించారు. ఇంకా గుర్తించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, మీరు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాస్త కీలకమైన ఇన్ఫర్మేషన్ అందుతున్న నేపథ్యం, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఒక వాట్సాప్ ఛానల్, పాకిస్తాన్ బేస్డ్ గా ఉన్న ఇటు జైష్ ఈ మహమ్మద్ ఒక వాట్సాప్ ఛానల్ని ప్రస్తుతం ఓపెన్ చేయడం జరిగింది, ఆపరేట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2024కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 2024కి సంబంధించి ఒక అటాక్ జరిగింది గుర్తుందా? ఆ తర్వాత కాస్త జాగ్రత్త పడిన నేపథ్యం, అక్కడి నుంచి వీళ్ళు ఇంకాస్త జాగ్రత్త పడ్డారు. దాంతోపాటు ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ స్థావరాలు గట్టిగా దెబ్బతిన్నాయి. దీంతో జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి కీలకమైన నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఛానల్ దాదాపుగా మనం మాట్లాడుకుంటున్న ఛానల్ని ప్రస్తుతం భారతదేశం దాన్ని క్లోజ్ చేసిన సందర్భం ఉంది. ఎందుకంటే రాడికల్ కాంటెంట్ని అది స్ప్రెడ్ చేయడం జరుగుతుందని చెప్పి దీనికి సంబంధించి దాన్ని భారతదేశం క్లోజ్ చేసేసింది. ప్రస్తుతం ఈ ఛానల్లో 13,000 మంది క్లోజ్ అయిపోయింది. కాబట్టి అయినప్పటికీ అంతకుముందు 13,000 మంది ఫాలోవర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఏముందో తెలుసా? వాళ్ళ ప్రాపగెండా, ఆ గ్రూప్స్కి సంబంధించిన ప్రాపగెండా అంటే నేనేమనుకుంటున్నానో, నేను అనుకుంటున్న కాంటెంట్ని దాంట్లో చూపించడం, నేను అనుకున్నది మాత్రమే దాంట్లో ఉంటుంది. అలా ఈ కాంటెంట్ దాంట్లో చూపించి ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలుసా? డాక్టర్స్ని, జర్నలిస్టుల్ని, దాంతోపాటు ఇతర రంగాల్లో ఉన్న నిష్ణాతులు, ప్రొఫెషనల్స్ని ఈ నిష్ణాతులను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు వాట్సాప్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు దీని మీద కూడా దృష్టి సారించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా జైష్ ఈ మహమ్మద్ నారేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు చూపించడం, అంటే భారతదేశాన్ని టార్గెట్ చేసి భారతీయుల్లో ఉన్న కొంతమందిని వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం. అది ఒక వర్గమా ఇంకో వర్గమని పక్కన పెట్టండి. ఈ 13,000 మంది ఫాలోవర్స్లో ఎవరెవరున్నారు అంటే వీళ్ళకు సంబంధించి మొగ్గు చూపే వాళ్ళు ఉంటారు కదా, అంటే కాస్త ఆర్థికంగా అవసరమైన వాళ్ళు, లేకపోతే వీళ్ళ అంశానికి సంబంధించి వీళ్ళ వైపు మొగ్గు చూపేవాళ్ళు, అటువంటి వాళ్ళకి సంబంధించి సానుభూతి పరుడు, ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే ఆ సానుభూతి పరుల వ్యవహారానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం, అలాంటి వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది, ఎటువంటి నారేటివ్స్ను వాళ్ళు బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఎటువంటి ప్రాపగెండాను వాళ్ళు దాంట్లో జొప్పించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం కాంటెంట్ మీద కూడా ప్రస్తుతం తీవ్రమైన దృష్టి సారిస్తున్న నేపథ్యం, దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం మరి కాసేపట్లో. అయితే ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్న క్రమంలో అసలు ఎలా జరిగిందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. మీకు గుర్తుందా 2019 బాలాకోట్ స్ట్రైక్కి సంబంధించి 2009 బాలాకోట్ స్ట్రైక్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో జైష్ ఈ మహమ్మద్ పాకిస్తాన్ బేస్డ్. సో అక్కడి నుంచి ఎప్పుడైతే గట్టిగా భారతదేశం దెబ్బ కొట్టిందో అక్కడి నుంచి ఏం చేస్తుందంటే సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ అంటే దుబాయ్, ఖతర్, ఇక్కడ ఉన్న సిమ్ కార్డ్స్ను ఉపయోగించడం, దాంతోపాటు అక్కడి నుంచి ఆపరేటివ్స్గా మాట్లాడుకున్న సందర్భం. సో అక్కడి నుంచి వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి ఈ మోడర్న్ కమ్యూనికేషన్ ఛానల్స్ని, అంటే అధునాతనమైన ఈ ఛానల్స్ ఉపయోగించడం మానేసింది. చారిత్రాత్మకంగా మాట్లాడుకునే క్రమంలో ఎప్పుడైతే ఇవి జరిగింది ఇవన్నీ మానేసింది. అప్పుడు మొబైల్ ఫోన్స్కి సంబంధించి కూడా ఇంటర్నెట్ యూసేజ్ వీటన్నిటిని తగ్గించేసింది. మసూద్ అజార్ చాలా తక్కువగా ఆన్లైన్లోకి వచ్చేవాడు.
దాంతోపాటు లిమిటెడ్ కమ్యూనికేషన్ ఉపయోగించేవాడు. ఇంకా చెప్పాలంటే టెలిగ్రామ్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, దాంతోపాటు ఇంకొన్ని బ్లాగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేసేసుకుని చాలా ఎవరికి చిక్కకుండా చాలా దాన్ని ఏమంటారు అఘాతం కూడా కాదు, ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటారు అంటూ ఉంటారు కదా, ఎవరికి దొరకకుండా చాలా డీప్ లొకేషన్స్లోకి వెళ్ళిపోయి కాస్త దాక్కుని పోవడం. సో ఈ క్రమంలో జైష్ మహమ్మద్కి సంబంధించి ఈ ఆపరేషన్ కల్చర్ కావచ్చు అప్పుడు మారిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకాస్త వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు భారీగా డ్యామేజ్ జరిగింది హెడ్ క్వార్టర్స్కి సంబంధించి. ఆ తర్వాత ఇటు మసూద్ అజర్ ఇంకా జనాల మధ్యకి రావడం మానేశాడు, స్పీచెస్ గురించి ఇవ్వడం చాలా తక్కువైపోయింది. బట్ మధ్యలో ఒక్కసారి ఇచ్చిన సందర్భం మీకు గుర్తుందా? ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూర్ సమయంలో ఒకసారి బయటకు వచ్చి అది ఇది ఊగిపోతూ మాట్లాడిన సందర్భం, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఆపరేషన్ సింధూర్ క్రమంలోనే జైష్ మహమ్మద్ ఇటు వాట్సాప్ ఛానల్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇటు ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ రాడికల్ కాంటెంట్ని వాళ్ళకి కొంతమందికి సంబంధించి వాళ్ళలో జొప్పించేందుకు ప్రయత్నం చేసింది వాట్సాప్ ఛానల్ ద్వారా. ఆ గ్రూప్ని లాంచ్ చేసిన తర్వాత దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఒక నేమ్, ఎందుకంటే మర్కా సయ్యద్ తమీమ్ దారి MSTD అంటూ ఉంటారు, దాంట్లో ఈ పేరు కూడా ఉందంట, మర్కజ్ సయ్యద్నా తమీమ్ దారి అని చెప్పి. సో ఇక్కడ దాదాపుగా ఇవన్నీ చూసుకుని మొత్తం 13,000 మంది ఫాలోవర్స్ 2024 కరెక్ట్ ఎగ్జాక్ట్గా లేదు, బట్ వాట్సాప్ ఛానల్ వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత. అయితే దీని గురించి మాట్లాడుకునే క్రమంలో జైష్ మహమ్మద్ ఎఫిలియేటెడ్గా మాట్లాడుకునే క్రమంలో ఎఫిలియేటెడ్ ఛానల్స్గా మాట్లాడుకునే క్రమంలో దాంట్లో ఇటు సైదినా జైద్ బిన్ ఇలా కొన్ని ఉన్నాయట. వీటికి సంబంధించి కూడా 1000 మంది ఫాలోవర్స్ దీంట్లో ఉన్నారా? ఇటువంటి చర్చ జరుగుతోంది. ఇటువంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని వాళ్ళ ఐడియాలజికల్ మెసేజెస్, దాంతోపాటు వాళ్ళు ఏం పిలుపునివ్వాలనుకుంటున్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న హార్డ్ లైన్ రిలీజియస్ స్టాన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ప్రజల్లో జొప్పించేందుకు, అంటే వాళ్ళ ఫాలోవర్స్లో జొప్పించేందుకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మార్గం. ఐ రిక్వెస్ట్ నవీన్, సారీ ఫర్ ది లేట్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నవీన్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నవీన్ దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు నవీన్ కూడా డీప్ సోర్సెస్ నుంచి తన ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు జైష్ మహమ్మద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ రీసైకిల్డ్ స్పీచెస్, ఇంట్రెస్టింగ్ చూడండి, రీసైకిల్డ్ స్పీచెస్ అంట. దాంతోపాటు ఈ బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీటినన్నిటిని ఉపయోగించుకోవడం, అంటే ఎక్కడెక్కడో పాత తవ్వకాల్లో ఉన్న స్పీచెస్ని బయటకు తీయడం, జనాల్ని ఎలా దాన్ని ఏంటంటారు వాళ్ళని ఎలా బ్రెయిన్ వాష్ చేయడం, ఇవన్నీ కూడా ఆ పాతవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని పురాతన తవ్వకాల నుంచి తీసి వాట్సాప్ ఛానల్లో పెట్టడం, వాళ్ళని అలా బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేయడం. సో ఈ జైష్ మహమ్మద్ లీడర్షిప్ దీన్ని పూనుకుందట. మరి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా, ఇంకొన్ని సందర్భాల్లో అన్ఫిల్టర్డ్గా భారతదేశానికి సంబంధించి వాట్సాప్ ఛానల్లో, అంటే భారతదేశంలో ఉన్న యూజర్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అన్ఫిల్టర్డ్గా కొన్ని కాంటెంట్ విడిచిపెట్టేవారట. వీళ్ళందరూ కూడా రాడికలైజేషన్, వీళ్ళందరూ కూడా వల్నరబుల్, ఆ విషయానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంతా అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి చూడండి, వీళ్ళ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చేస్తున్న ఈ పన్నాగం. సో మా ప్రతి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్ అక్కడ క్లోజ్ అబ్జర్వేషన్లు ఉన్నారు, క్లోజ్ డెవలప్మెంట్స్, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఎందుకంటే వాట్సాప్ ఛానల్ గురించి మాట్లాడుకునే క్రమంలో జైష్ మహమ్మద్కి సంబంధించి మసూద్ అజార్ కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, ఐసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుకునే క్రమంలో ఈ వాట్సాప్ ఛానల్లోనే కొన్ని కీలకమైన మన నెట్వర్కింగ్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దానికి కూడా 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇదొక ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్న సందర్భం. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఫాలోవర్స్ అందరినీ పట్టుకునే అవకాశం ఉంటే కనుక ఇంకెంత సమాచారం దొరికే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు మరొక యాప్, అంటే వాట్సాప్ లాగానే సిగ్నల్ యాప్ అనేది ఆ కొత్త యాప్ను కూడా యూజ్ చేస్తే కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి NIA ఆ యాప్ను కూడా రీట్రీట్ కూడా చేస్తున్నారు. అంటే ఆ యాప్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతానికి NIA అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఇద్దరిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. మరో 8 మంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ వాట్సాప్ ఛానల్ ఉన్నటువంటి ఫాలోవర్సే కాకుండా ఈ బ్లాస్ట్కి సంబంధించింది, అంటే రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్కి ఉన్నటువంటి కారకులు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యూహం రచించినటువంటి వ్యక్తులు దాదాపు 8 మంది ఉన్నట్టు కూడా NIA అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి వారిని
అరెస్ట్ చేసేందుకు కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎన్ఐఏ టీమ్స్ కొంతమంది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు, మరోవైపు ఢిల్లీతో పాటు హర్యానాతో పాటు పంజాబ్ లోనే ప్రస్తుతానికి ఎన్ఐఏ టీమ్స్ కూడా రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అంటే వీరందరూ ఒకరికొకరు టచ్ లో ఉన్నారు. ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిన తర్వాత వీరందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఆ స్విచ్ ఆఫ్ ఉన్నటువంటి ఫోన్లు ఏ సిగ్నల్ దగ్గర అంటే ఏ టవర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయ్యాయి, ఆ టవర్ ఆధారంగా వారికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ ని కూడా కొనుగోలు చేసేందుకు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వారు ఉన్నటువంటి మూవ్మెంట్స్, వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, వారు వాడినటువంటి వాహనాలు, ఇంకా ఎన్ని వాహనాలు కొనుగోలు చేశారనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. సచిన్, నవీన్, ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని గురించి మాట్లాడుకుంటే క్రమంలో ఇక్కడ ఆల్రెడీ టెలిగ్రామ్ కి సంబంధించి కూడా వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారంటూ కాస్త చర్చ జరుగుతున్న క్రమం. సో వాటిని క్లోజ్ చేసిన సందర్భం ఉందా, లేకపోతే అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు మనం బయటికి చెప్పకపోవచ్చు, కానీ వాటిని క్లోజ్ చేస్తూ లేకపోతే వాటి మీద ఒక కీన్ అబ్జర్వేషన్ లో ఉంచి వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగచ్చు. సో ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే మాట్లాడుకున్నట్టుగా టెలిగ్రామ్ యాప్లో కూడా జరగచ్చు అనే చర్చ జరుగుతున్న క్రమంలో టోటల్గా సోషల్ మీడియా మీద ఎటువంటి ఫోకస్లు ఉన్నారు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇక్కడ నవీన్? ఉన్నటువంటి సమాచారం కేవలం టెలిగ్రామ్ యాప్ తో పాటు వాట్సాప్ యాప్, మరోవైపు ఒక కొత్త యాప్ సిగ్నల్ యాప్, ఈ 3 యాప్స్ పైనే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఫోకస్ పెట్టినటువంటి దాని వెనకాల ఈ సిగ్నల్ యాప్ ఎవరు క్రియేట్ చేశారు, అది ఏ దేశానికి సంబంధించినటువంటి యాప్ అనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంటే సాధారణంగా భారతదేశంలో మాత్రం ఎక్కువగా టెలిగ్రామ్ తో పాటు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ కూడా వాడతారు. కానీ ఈ సిగ్నల్ యాప్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఎవరు క్రియేట్ చేస్తారనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీటితో ఉన్నటువంటి కనెక్షన్స్ ఆధారంగానే పూర్తి స్థాయిలో కూడా కూపీలాగేందుకు కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రైట్ నవీన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అనదర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం రోజు రోజుకి ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా వెళ్తున్నంత సేపు కూడా మరింత విస్తుపోయి నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఇంత ఉందా, ఇంత చేస్తున్నారా, ఇంత జరిగే అవకాశం ఉందా? డిసెంబర్ 6 అనుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వస్తున్న వాట్సాప్ గ్రూప్కి సంబంధించి 13,000 మంది ఫాలోవర్లు అంటే నిజంగా ఆలోచిస్తేనే షాక్ అనిపిస్తోంది. ఈ 13,000 మంది ఫాలోవర్స్లో ఎంతమంది ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఎంతమంది ఉగ్రవాదులకు సానుభూతి పరులుగా మారే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళ కాంటెంట్ అలా ఉంటుంది కాబట్టి. వాళ్ళ కాంటెంట్ గురించి ఇక్కడ నుంచి మాట్లాడుకుంటోంది. ఎక్కడెక్కడో పాత తవ్వకాల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి మరి దాంట్లో చూపిస్తున్న ప్రయత్నం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదుల మీద ఇటు ఎన్ఐఏ కావచ్చు, అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గట్టిగా పట్టు బిగిస్తున్నాయి. దేశంలో భారీ పేరులకు జైషే మహమ్మద్ కుట్ర పడిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి కూపీ లాగే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. తీగ లాగితే డొంక కాదు, ఏకంగా వాళ్లకు సంబంధించిన వాళ్ళ కొండే కదులుతోంది. వాట్సాప్ ఛానల్ ద్వారా ఇండియాలోకి విస్తృతంగా రాడికల్ కాంటెంట్, ఈ ఛానల్కు సంబంధించి విస్తృతంగా రాడికల్ కాంటెంట్ చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయి. జైషే మహమ్మద్కి సంబంధించిన కూడా చర్చ జరుగుతోంది. ఈ ఛానల్కు దాదాపుగా 13,000 మంది ఫాలోవర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ ద్వారా భారీగా ఆడియో, వీడియో మెసేజ్లు పంపించి దాంట్లోకి అప్లోడ్ చేయడమో లేకపోతే దాంట్లో పెట్టి వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ పర్సెప్షన్స్ని, వాళ్ళ ప్రాపగెండాని, వాళ్ళ నారేటివ్స్ని దాంట్లో బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్కీమ్గా ఫోకస్ చేయడం జరుగుతోంది. డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో ఇంకెంతోమంది ఉగ్రవాదులు బయటపడే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. రిమెంబర్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడుగు చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content viewer discussion is highly advised. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.